ఈ వీడియోలో వచ్చేసి మనం ప్లాజో ప్యాంట్ అండ్ పెప్లం టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. 4 ఇయర్స్ బేబీకి నేను దానికోసం ఫ్యాబ్రిక్ అయితే టాప్కి 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. మల్టీ కలర్లో ఉంది ఈ టాపు. కింద ప్లాజో ప్యాంట్కి వచ్చేసి 1 మీటర్ క్లాత్. ఇది ప్యూర్ వైట్ అకోబా క్లాత్. ఇది ముందు ప్లాజో అయితే కట్ చేసుకుందామండి. ఇలా లైనింగ్ అయితే 4 మడతలుగా ఫోల్డింగ్ అయితే చేశాను. ఇక్కడ 8 ఇంచెస్ అయితే నేను విడ్త్ తీసుకున్నాను. 8 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్ అయితే మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, అందుకోసం వచ్చేసి నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి మనకి లెంత్ ఎంత కావాలో అంత లెంత్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ లెంత్ 20 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తనకి 20 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ నుంచి కిస్తా లెంత్ నేనైతే 8.5 తీసుకున్నానండి. చూసారు కదా కిస్తా లెంత్ ఇది. ఇక్కడ నుంచి లూజ్ కోసం 1.5 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ కిస్తా దగ్గర నుంచి కింద మనం ప్యాంట్ ఎంత విడ్త్ కావాలనుకొని మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ కాలు దగ్గర జాయింట్ వస్తుంది కదా, అక్కడైతే ఒక 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి. ఆ 1 ఇంచ్ ఇలా డౌన్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అయితే చాలా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కింద కాలు దగ్గర అయితే 1 ఇంచ్, ఇక్కడ కిస్తా దగ్గర లూజ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా కరెక్ట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుందాం. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 మడతలు అయితే ఫోల్డింగ్ చేసుకుందాం. నేను కింద ఈ ఎక్స్ట్రా ఉంచింది ఎందుకు అంటే అది క్లాత్ అయితే డిజైన్ రాలేదు, ప్లెయిన్ వచ్చింది. అందుకోసం అని చెప్పేసి నేను అలా ఎక్స్ట్రా అది ఇలా కట్ చేసేస్తున్నాను. అంతా క్లాత్ అంతా ఒకే డిజైన్లో ఉంటే సమానంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడుకి మనం టాప్ అయితే కటింగ్ చూద్దామండి. టాప్ లెంత్ వచ్చేసి తనకి 18 లెంత్ కావాలి. కింద బాడీ లెంత్ ప్లెయిన్ ఎక్కువగా ఉంటే బాగోదని చెప్పేసి నేను 9 ఇంచెస్ బాడీ లెంత్, కింద ఫిల్స్ 9 ఇంచెస్ అయితే పెడుతున్నాను, బాగుంటుందని చెప్పేసి. షోల్డర్ 5 ఇంచెస్, చంక డౌన్ 5 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. చూసారు కదా, షోల్డర్ అయితే 5 ఇంచెస్, 2 ఇంచెస్ అయితే నెక్ డౌన్ 3 ఇంచెస్. మనకి ఎంత డౌన్ కావాలనుకుంటే అంత మార్క్ చేసుకోవచ్చు. 2 కానీ 3 కానీ అలా మనకి ఎంత కావాలంటే అంత. నడుము దగ్గర అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా డౌన్ అయితే కట్ చేసుకోవాలి. మనకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అలా డౌన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేను నెక్ అయితే స్క్వేర్ నెక్కే తీసుకున్నాను. ఇంకా కింద ఫిల్స్ కోసం వచ్చేసి 10 ఇంచెస్. మనకి 10 ఇంచెస్ అయితే ఖర్చు కింద మనం మడత పెట్టి కుడతాం కదా, దానికి పైన ఖర్చులోకి పోను 9 ఇంచెస్సే వస్తుంది. పైన 9 ఇంచెస్ వస్తుంది, కింద 9 ఇంచెస్ వస్తుంది. మొత్తం 18 తన లెంత్ సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ ఇందులో కూడా ఉంటుందండి. డిజైన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇలా మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ వేర్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.